పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో జాతీయ రహదారి దిగ్బంధానికి అఖిలపక్ష రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్కు 8,110 రూపాయలు దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం 12% పైబడి తేమ ఉన్నదాన్ని కొనుగోలు చేయడం లేదు. మరోపక్క గతంలో ఉన్న ఎకరాకు 13 క్వింటాలని 7 క్వింటాలకు పరిమితం చేసింది. అంటే ఈ ఫలితంగా ప్రతి రైతు అటు 12% కన్నా పైబడి వచ్చిన తేమను రైతు 6,000 నుంచి 6,500కు ప్రైవేట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్క రైతు 1,500 నుంచి 2,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఎకరాకు ముందులాగానే 13 క్వింటాలు కొనుగోలు చేయాలని, తేమ శాతాన్ని 8 నుంచి 12 కాకుండా 20 వరకు పెంచాలని చెప్పి డిమాండ్తో ఆదిలాబాద్లోని అఖిలపక్ష రైతు సంఘం ఇవాళ ఆదిలాబాద్ జిల్లా బోరద్లోని 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీనికి బారాసా, సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీతో సహా రైతు స్వరాజ్య వేదిక కూడా సంఘీభావం ప్రకటించింది. ఇప్పుడు భారీగా రైతులంతా ఇప్పుడు బోరస్ సమీపంలోని జాతీయ రహదారికి తరలి వస్తున్నారు. అయితే పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యల నుంచి పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది. నిన్న రాత్రి కూడా జాతీయ రహదారిని ఎవరు దిగ్బంధం చేయరాదు, రాకపోకలకు అవాంతరం కలిగించరాదని పోలీస్ యంత్రాంగం సూచనప్రాయంగా వెల్లడించింది. అయినా రైతులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బోరస్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపైకి వస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా భారీగా బలగాలను మోహరించింది, వజ్ర వాహనాలను కూడా తీసుకొస్తుంది. అంటే రైతులను ఒక గుమిగూడకుండా చూస్తుంది. రైతులు మాత్రం దీన్ని ఇప్పటికే ప్రారంభం సూచనగా చాలా మంది రైతులు రహదారిపైకి వస్తున్నారు. ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది రైతుల్లో. ఏంటి అసలు సమస్య ప్రధానంగా మీరు అందరు రావడానికి? మన దేశము వ్యవసాయ దేశం, కానీ మన భారతదేశంలో రైతు అంటే థూ అన్నటువంటి బతుకుగా మార్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బతుకు అంటేనే థూ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. రైతులు ఏమడుగుతున్నారు? కపాస్ కిసాన్ యాప్ వల్ల మాకు అత్యంత ప్రమాదం ఉంది. ఆ యాప్తో మేము పండించిన పంటలు కొనుగోలు చేసినట్టు అమ్ముకునే పరిస్థితి లేదు. ఆ యాప్తో అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనుగోలు చేసేది, గతంలో ఎకరానికి 10 క్వింటాల సోయాబీన్ కొనుగోలు చేసేది. కానీ ఈ యాప్ రావడం వల్ల, ఈ తంబు అనేటువంటి వేలిముద్ర నిబంధనలు రావడం వల్ల మేము పత్తి అమ్ముకోలేకపోతున్నాం, సోయా అమ్ముకోలేకపోతున్నాం. అదేవిధంగా యాప్లో ఏం పెట్టారంటే ఎకరానికి 7 క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేస్తాము సీసీ అని చెబుతున్నారు. మరి మిగతా అదనంగా వెళ్ళినటువంటి పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి? దారి చూపాలి కదా. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక తల్లిదండ్రులు లెక్క. అమ్మినటువంటి 7 ఎకరాలు మీరు కొన్న 7 క్వింటాల పత్తి తర్వాత అదనంగా 4-5 క్వింటాలు వెళ్ళిందనుకో, వాళ్ళు ఎక్కడ అమ్ముకోలే, దిక్కు మార్గం చూపట్లేదు. కేవలము రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటే పెడచెవిన పెడుతున్నారు. గత్యంతరం లేక రైతులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి నిరసన చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా ఆవేదన చెబుతామని చెప్పి ఇలా స్వచ్ఛందంగా వస్తే ఎవరు రాకముందే, ఒక రైతు రోడ్ ఎక్కముందే, ఇంటి నుంచి వెళ్ళకముందే ఉదయం 8 గంటలకే 500-600 మందిని పోలీసులు ఇక్కడ బోరు దగ్గర, పెట్రోల్ పంప్ దగ్గర మోకరిల్లించేసి ఎవరు వచ్చినా అడ్డుకునే ప్రయత్నం చేయడం. కొంతమంది గ్రామాల నుంచి వస్తుంటే మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, మేము పలానా ఊరికి వెళ్తున్నాము, ఆ ఊరోళ్ళతో ఫోన్ చేయించండి పంపిస్తాము అనే విధంగా మొదట్లో వాళ్ళ యొక్క ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడికక్కడ ఎవరిని ఎక్కడ అడ్డుకుంటే అక్కడనే కూర్చోవాలి, అక్కడే దిగ్బంధనం చేయాలని చెప్పి మేము పిలిపించిన తర్వాత ఇప్పుడు ఉన్న పోలీసులను అన్ని ప్రాంతాలకు పంపించేసి మీరు లేదు ఒక్కగాడికి రండి నిరసన చెప్పండి చెప్పి ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగింపజేస్తాం. రైతు సంఘం ప్రతినిధి ఆవేదన, ఆందోళన అంటే రైతు సంఘం ముందు నుంచి కూడా ఒక రకమైన ప్రణాళికబద్ధంగా వెళ్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలు చెప్పి రైతు సంఘం స్పష్టంగా చెప్తుంది. అంటే కేవలం రైతుకు మాత్రమే పరీక్షలు, ఇతరులకు పరీక్షలు లేవా అనే ఒక ఆవేదన వినిపిస్తుంది. పైగా భారత పత్తి సంస్థ అంటే సిసిఐ పెట్టే నిబంధనలు రైతులకు కాకుండా, వ్యాపారులకు కాకుండా, రైతులకు, అధికారులకు కాకుండా రైతులకు పెడుతుందని చెప్పి ఒక ఆందోళన వినిపిస్తుంది. అంటే సిసిఐ తీసుకున్న నిబంధనలు అన్నీ తప్పంటారా? ప్రధానంగా సిసిఐ రైతుల పక్షాన ఉండాల్సినటువంటి సిసిఐ రైతులకు కొర్రిపెట్టేటువంటి పద్ధతిలో
వివిధ రకాల నిబంధనలు పెట్టడం మూలంగా రైతులు అమ్మడానికి కూడా రాలేనటువంటి స్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మోంతా తుఫాను వల్ల భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయి దిగుబడి రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రారంభంలో మాత్రం చాలా సంతోషంగా మాకు 10 నుంచి 14 క్వింటాల పత్తి దిగుబడి వస్తుందని చెప్పేసి ఆశపడ్డటువంటి రైతాంగానికి చివరి ఆ దశలో మొత్తంగా ఇవాళ ఈ మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి స్థితిలో మరి ఇవాళ CCI పెట్టినటువంటి L1, L2, L3 ఈ నిబంధనలు దాదాపు 12 నిబంధనల వరకు పెట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని మొత్తం మిల్లులన్నిటికీ వర్తింపజేసి గ్రేడింగ్ పద్ధతిలో వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతుంది. అనివార్యంగా ఏం చేయాలి? వాళ్ళు తులసోపత్రికో అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితికి తీసుకొస్తుంది తప్ప ఈ CCI నిబంధనలు కఠిన నిబంధనలన్నింటినీ కూడా ఇవాళ అమలు చేయడానికి పూనుకుంటుంది. దీన్ని తీవ్రంగా మేము అఖిలపక్షంగా రైతు సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మరి గోధుమకేమో పెద్ద ఎత్తున ఇవాళ ధర నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటిది పత్తి రైతులు ఇవాళ ఇక్కడ తెలంగాణ మరీ ముఖ్యంగా తెలంగాణలో పండించినటువంటి పత్తి అత్యంత నాణ్యమైనటువంటి పత్తిగా ఉన్నది. ఇవాళ ఇతర దేశాల్లో కూడా దీనికి డిమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మోడీ సర్కారు ఈ తెలంగాణ రైతుల పడిన కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇవాళ దిగుమతి చేసుకుంటున్నటువంటిది దిగుమతి ఒప్పందాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ సుంకాలు జీరో సుంకం పేరుతోటి ఇవాళ దిగుమతి చేసుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే రైతే రాదని చెప్పి పేరుకే చెప్పడం తప్ప రైతులు నాటి విరిచేటువంటి చర్యలన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నారు. ఇది మన రైతుల ఆవేదన. అంటే కేంద్ర ప్రభుత్వము పత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దానికి అంటే వాస్తవంగా మన భారతదేశంలో పండే పత్తి అత్యంత నాణ్యత కూడుకున్నది. దాన్ని విదేశాలకు ఎగుమతి చేయాల్సింది పోయి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో భారతీయ పత్తి రైతులకు ఆవేదన ఆందోళన జరుగుతుందనే ముక్తకంఠమైన ఆవేదన వినిపిస్తుంది. దీన్ని విరమించుకోవడానికి ప్రయత్నం చేయకపోగా రైతులకు నానా ఇబ్బందులు పెట్టి కొనుగోళ్ల కొర్రి పెడుతుందనే ఆందోళన వినిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో 45 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు పత్తి సాగు అవుతుంది. అందులో ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 12 లక్షల ఎకరాల పత్తి సాగు అవుతుంది. దీన్ని అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు పరిగణకు తీసుకుంటే అటు ఒక పక్క వర్షాలు, మరొక పక్క మోంతా తుఫాను, మరొక పక్క ఇప్పుడు శీతాకాలం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న సమయంలో తేమని శాతాన్ని 12 లోపలే ఉంచాలని చెప్పి డిమాండ్ చేయడం సరైన విధానం కాదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే డిమాండ్తో అఖిలపక్ష రైతు సంఘం ఇవాళ ఆ బోరస్ దగ్గర 44వ రహదారిని దిగ్బంధనం చేసింది. ఈ దిగ్బంధనానికి ముందుగానే పోలీసు యంత్రాంగం కూడా ఒక బలగాలను మోహరించింది. ఇప్పుడిప్పుడే రైతులు కూడా బాగా ఈ రహదారి మీదకి వస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తిగా ఈ 44వ నంబర్ జాతీయ రహదారి అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ హైదరాబాద్ మార్గంలో దీనికి అనుసంధానం చేస్తుంది. దీనిపై రవాణాని ఆటంకం కలగకుండా పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పడుతుంది. దీనికైనా రైతాంగం ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకైతే వస్తుంది. ఇది ఇక్కడ బోరస్లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, 4 హైదరాబాద్ స్టూడియో.